Hi, నేను మీ మెరీన్ పీర్జాదా. Congratulations for Volga videos. Congratulations Olga video for 17 million. Thank you so much మీడియా మిత్రులందరికీ. అండ్ ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంది. థియేటర్లో హిల్లేరియస్ రెస్పాన్స్ ఇస్తున్నారు. నేను ఫస్ట్ టైం నేను మన తెలుగు అమ్మాయిని విజయవాడ అమ్మాయి ఈరోజు ఐ థింక్ ఫ్రమ్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య నాది ఫిలిం డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయింది. సో తర్వాత మిస్టర్ ప్రెగ్నెంట్ వచ్చింది. ఇప్పుడు ఒక ప్రాపర్ థియేటర్ సినిమా విత్ హిల్లేరియస్ రెస్పాన్స్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకు అది చాలా థ్రిల్లింగ్ అండ్ సర్ప్రైజింగ్ మూమెంట్ ఇది. అండ్ ఒక్కొక్క పంచ్కి అందరూ ఒక పాయింట్లో అయితే జనాలు క్లాప్ చేసేస్తున్నారు నవ్వి. ఐ థింక్ మనం చాలా లక్షలు ఖర్చు పెడతాము మనం ఆనందం కోసం. అలాంటిది ఒకరిని నవ్వించడం అనేది ఒక పెద్ద ఆర్ట్. అలాంటిది ఒక జస్ట్ 200 రూపీస్ టికెట్తో 2 గంటలు నాన్ స్టాప్గా నవ్వించబోతున్నాం మిమ్మల్ని సారంగపాణి జాతకంతో. సో ఈ సమ్మర్ వేసవిలో ఎగ్జామ్స్ అయిపోయింది కదా, మరి ఇప్పుడు రిలాక్స్ అవ్వాలి కదా. మన తెలుగు ఆడియన్స్కి పర్టికులర్గా సినిమాలంటే భయంకరమైన ప్రేమ. సో మీ ఎగ్జామ్స్ అయిపోయాగానే స్ట్రెస్ అంతా పక్కన పెట్టి క్వశ్చన్ పేపర్లు కబోర్డ్లో దాచేసి ప్రశాంతంగా ఒక సినిమాకి వచ్చేసి 2 hours ఫుల్ ఎంజాయ్ చేయండి. మీరు మీ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అందరూ కలిపి వచ్చి ఎంజాయ్ చేసే సినిమా సారంగపాణి జాతకం. సో ప్లీజ్ థియేటర్స్లో ఉంది, డూ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ అండ్ హ్యాపీగా నవ్వుకోండి. నేనా నమ్ముతానండి. ఈ యాక్చువల్లీ సినిమా చేసిన తర్వాత నుంచి నమ్మడం మొదలు పెట్టాను. ఎందుకంటే నా జాతకం మారిపోయింది ఈ సినిమా చేయడం వల్ల. కాబట్టి ఇంద్రగంటి గారితో వర్క్ చేయడం, ఆయన నా ఫేవరెట్ డైరెక్టర్. సో నా జాతకంలో ఎక్కడో రాసి పెట్టింది కాబట్టి గ్రహాలన్నీ అలా కలిసి సినిమాలో చేశానని నమ్ముతున్నాను. సో జాతకాలు నమ్మాలనుకుంటున్నా ఈ సినిమా చూసాక. అతని జాతకంలో మరి ఎక్కడ నేను రాసి పెట్టున్నానో దాన్ని బట్టి అతన్ని అడగాలి. యాక్టర్స్ గా మాకు సినిమాలో ఎప్పుడు లైవ్ రియాక్షన్ ఉండదు. స్టేజ్ మీద అయితే లైవ్ గా జనాలు ఎంత ఎంజాయ్ చేస్తున్నా తెలుస్తుంటుంది. సో ఎప్పుడు ఫిల్మ్ చేసిన ఫస్ట్ డే ఫస్ట్ షో వచ్చి చూడడం అండ్ జనాలు ఎస్పెషల్లీ హిట్ టాక్ వచ్చినప్పుడు ఆ ఆనందాన్ని అక్కడ ఉండి లైవ్ లో చూడడం చాలా సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ us. అండ్ జాతకాలు మీరు నమ్ముతారా? అంటే ఏం లేదు, వేణుస్వామి గారు ఆయనే సారీ చెప్పగలేదు నేను చెప్తే లేదు. అంటే ఇది ఆస్కర్ వైల్డ్ గారి షార్ట్ స్టోరీ. సో ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, అంటే ఆ కథలోనే ఆ క్యారెక్టర్ ఉంది. అండ్ అసలు ఈ సినిమా ఫస్ట్ అనుకున్నప్పుడు చాలా ఏళ్ల క్రితం మోహన్ కృష్ణ గారు ఈ షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా ఇదే స్క్రిప్ట్ ఇదే క్యారెక్టర్ అనుకున్నాం, కానీ ఎవరిని ఉద్దేశించింది లక్కీగా ఒక్క లైన్ కోయిన్సైడ్ అయింది అంతే. అండ్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు మీ డైరెక్టర్ గారు. సో ఆయన గురించి అంటే ఆయన మీకు ప్రతి సినిమాలో ఒక క్యారెక్టర్ అనేది ఖచ్చితంగా ఇస్తూ ఉంటారు. సో ఏంటి మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ అంతలా? అదంతా నాకు తెలియదండి. కాకపోతే ఒకటి, ఐ రియలీ ఎంజాయ్ వర్కింగ్ విత్ హిమ్. ఎందుకంటే ఒక యాక్టర్కి డైరెక్టర్కి కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. అండ్ అది ఒక రెస్పెక్ట్తో కూడిన కమ్యూనికేషన్ అయితే ఇంకా ప్రోడక్ట్ బాగా వస్తుందని నాకు అనిపిస్తుంటుంది అనమాట. సో ఐ హ్యావ్ సచ్ ఫ్రీ యాక్సెస్ టు హిమ్. ఆయనతో ఏదైనా డిస్కస్ చేయొచ్చు, ఏదైనా మాట్లాడుకోవచ్చు. అండ్ ఐ రియలీ లవ్ వర్కింగ్ విత్ హిమ్. అలాంటి కమ్యూనికేషన్ అందరితో ఉంటే, అందరు డైరెక్టర్స్ యాక్టర్స్ మధ్యలో ఉంటే బాగుంటుంది అన్నమాట. సూపర్ సార్. అండ్ ఫైనల్గా దర్శి గారి గురించి, ఆయన కామెడీ మామూలుగా అంటే జాతరత్నాల తర్వాత మధ్యలో మళ్ళీ కోర్టు అనేది కానీ బలగం కానీ వచ్చాయి, మళ్ళీ ఆయన జోన్లోకి ఆయన వచ్చి కామెడీ చేయడం ఇది అంటే వెర్సటైల్ యాక్టర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎప్పుడు కూడా దర్శి ఒక కామిక్ టైమింగ్ ఉన్న యాక్టర్, అంటే ఒక కామెడీకే పరిమితమైన యాక్టర్ కాదనిపిస్తుండేది. అండ్ బలగం కానీ కోర్ట్ కానీ చాలా మంచి సినిమాలు చేశారు ఆయన. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. ఎందుకంటే ఈ సినిమాతో మళ్ళీ కామెడీలో సక్సెస్ కొట్టడం అనేది రియలీ అతని కెరీర్ కూడా చాలా ప్లస్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మీ నెక్స్ట్ ఫిల్మ్స్ ఎప్పుడు సార్? వెయిటింగ్. థ్యాంక్ యూ, నేను చెప్తాను. అంటే ఇప్పుడు చెప్పలేదు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సారంగపాణి జాతకం జాతకాలు నమ్మే వాళ్ళకు, జాతకాలు చెప్పే వాళ్ళకు చిన్న మెసేజ్ ఇచ్చాడయ్యో. చాలా బాగుంది. జాతిరత్నాలు లాంటి కామెడీ సినిమాలు. అరే డైరెక్టర్ పేరేంది? అనుదీప్. ఆయన చేసే కామెడీ ఉంటుంది చూసారా? స్టేజ్ల మీద మాట్లాడకుండా కామెడీ చేస్తాడు చూసినా, స్టేజ్ల మీద కూడా నవ్వుకుంటాడు ఆయన మాటలకు కానీ ఆయన సైలెన్స్ కానీ. సో అంత ఎంటర్టైన్మెంట్ ఉందంట. ఓన్లీ కామెడీ మూవీ, నో వైలెన్స్, నో వల్గారిటీ. డబుల్ మీనింగ్ డైలాగులు అంటే బూతులే అనుకోవద్దు, డబుల్ మీనింగ్ డైలాగులు కానీ చాలా ఎంటర్టైన్మెంట్ ఉన్నదండి. బూతులు లేవు, చాలా బాగా అనిపించేది. విత్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ భయ. ఫుల్ కామెడీ. ప్రతి పాత్ర, అమ్మ పాత్ర, నాన్న పాత్ర, చెల్లి పాత్ర, మొగుడి పాత్ర, పిల్లల పాత్ర, హీరోయిన్ పాత్ర, హీరో పాత్ర, వైవ హర్ష ఉన్నాడు, వెన్నెల కిషోర్ ఉన్నాడు. వైవ హర్ష, వెన్నెల కిషోర్, వైవ హర్ష అండ్ వైవ హర్ష ప్రియదర్శి అండ్ వైవ హర్ష ప్రియదర్శి అండ్ వెన్నెల కిషోర్. వీళ్ళ ప్రతి సన్నివేశాలు కామెడీ సృష్టిస్తుంది.
తనికెళ్ళ భరణి గారు ఉన్నారు. ఆయనను చూడగానే ఆయన గురించి ముందు కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఆమెలో ఎంత విలనిజం చూపిస్తాడో అంత విలనిజం చూపిస్తాడు అనుకున్నాను నేను. లేదు, ఆయన పాత్ర కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అసలు అనిపించేది. మంచిగా ఉంటాయి, సిచ్యువల్ సాంగ్స్ ఉంటాయి, బీజిఎం కావాలి, ఇవన్నీ అవసరం లేదు. హ్యాపీగా చల్లగా కూర్చొని థియేటర్ నవ్వుకోవాలనుకుంటే, విత్ ఫ్యామిలీతో సహా నవ్వుకోవాలనుకుంటే మాత్రం ఈ సినిమా చూడాలి. చాలా బాగుంది. జాతకాల పిచ్చోళ్ళు ఉంటారు కదా చాలా మంది. ఆ జాతకాల పిచ్చోళ్ళకి జాతకాలు చెప్పే వాళ్ళకి కూడా చిన్న మెసేజ్ ఇచ్చాడు. ఆ మెసేజ్ తెలుసుకుంటే ఖచ్చితంగా చూడాల్సిందే. జాతకాలు చెప్పాడు, ఒక మాట చెప్తాడు, నీకు మంచి పెళ్ళం వస్తుంది, మంచి లైఫ్ ఉంటుంది, అలాగే మంచి నీ కుటుంబం చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పుతూ తను చేయాలనుకునే ఒక మర్డర్ని మనోడి మీదకి దూసేస్తాడనమాట. నువ్వు నీ జాతకంలో ఇది ఉందని చెప్పేసి మనోడు ఏమనుకుంటారు, ఈ మర్డర్ చేసిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలనే ప్రయాసలు, ఆయన పడే ప్రయత్నాలు, ఆయన పడే కష్టాలే ఎంటర్టైన్మెంట్ అనమాట. మస్త్ అనిపించేస్తుంది. కానీ జాతకాలు నమ్మి మాత్రం మోసపోవద్దు. జాతకాలు చెప్పే వాళ్ళని కూడా మనం ఎక్కువగా నమ్మొద్దు. అతిగా నమ్మితే అనార్థాలు జరుగుతాయని చెప్పేసి ఇలా చూపించారు. ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ జాతిరత్నాల తర్వాత అటువంటి కామెడీ సినిమాలు ఏమైనా ఉంటే, అటువంటి కామెడీ కావాలనుకునే వాళ్ళు మాత్రం హ్యాపీగా వచ్చి కూర్చొని చూడొచ్చు. మంచి మూవీ సినిమా ఇది. థ్యాంక్ యూ. అష్టాచమ్మ మీ తుమి తరహాలో వచ్చిన ఒక అద్భుతమైన కామెడీ చిత్రం. నాకు ఇందులో హీరో ఫాదర్గా పినాకపాణిగా పూర్తి వేషం ఇచ్చారు. సో నిర్మాత శివలం కృష్ణప్రసాద్ గారికి, దర్శకులు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారికి, ప్రియదర్శికి అందరికీ కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అద్భుతమైన సినిమా. ఈ 15-20 రోజులు హాయిగా ఫ్యామిలీస్ వెళ్ళి ప్రశాంతంగా చూడదగ్గ సినిమా. మన కుటుంబాలు, పక్క కుటుంబాలు కూడా బాగుందండి. అందరి పాత్రలు అద్భుతంగా ఉన్నాయండి. అది వ్యక్తిగతం, నేనేదో నమ్మను. లాస్ట్ కూడా జాతకం నమ్మదని చెప్పాడుగా. ఏ శాస్త్రం మనిషిని చంపమని చెప్పదు అని చెప్పారు లాస్ట్. అలా కన్ఫ్యూజ్ అభిప్రాయం అలాంటిది ఏమి లేదు. హాయ్ మంచి చక్కటి సినిమా. ఇది వ్యక్తిగతంగా జాతకాల గురించి తప్పితే శాస్త్రంగా ఏం అవమానించింది ఏం లేదు. అద్భుతమైన సినిమా అండి, కుటుంబాలు వెళ్ళి చూడొచ్చు. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. కామెడీ బాగుంది. మెయిన్ సారంగపాణి జాతకం అనేది మొత్తం జాతకం రిలేటెడ్, చాలా బాగుంది. అంటే ఒకళ్ళు ఎంతవరకు బిలీవ్ చేయొచ్చు చేయకూడదు అనేది చాలా బాగా చూపించారు. అది కామెడీ సెన్స్ లో చూపించారు, అది చాలా బాగుంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, ఎవరైనా చూడొచ్చు, చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ దాకా అందరు చూడొచ్చు. లేదు కొంచెం కామెడీ ఫుల్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మొత్తం కామెడీయే. అంటే చెప్పే మెసేజ్ కూడా కామెడీ పరంగా చాలా బాగా అందరికి ఎక్కేటట్టుగా చూపించారనమాట. అది బాగుంది. 5 కానీ 10 అనుకున్నా, 10కి 8 బాగుంటది. అందరూ అంటే కొంచెం ఇది సమ్మర్ హాలిడేస్ టైం, మంచి మూవీ వచ్చింది. సమ్మర్ హాలిడేస్ పిల్లలతో చూడడానికి మంచిగా బాగుంటది. యాక్చువల్ గా కలిసి చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఫుల్ కామెడీ ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం పరిగెత్తినట్టుంది కానీ బట్ చాలా బాగుంది సినిమా. అంటే ఎంజాయ్ చేయడానికి వచ్చే వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తారు. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. వేణుస్వామియా ఏమో అలానే తీసారేమో మరి తెలీదు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ బాగుంది. ఇంకేం నచ్చింది? ప్రియదర్శి యాక్టింగ్ డిఫరెన్స్ ఏమైనా కనిపించింది? ప్రియదర్శి యాక్టింగ్ బాగుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది అనిపించింది. స్క్రీన్ ప్లే బాగుంది, మ్యూజిక్ బాగుంది, అండ్ ఓవరాల్గా మూవీ బాగుంది. యా, సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలందరికీ చక్కగా ఫ్యామిలీ అంతా వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ చూడొచ్చు మూవీ. అది చెప్పేసి స్టోరీ రివీల్ అయిపోతుందేమో. బాగుందండి. అంటే సమ్మర్ హాలిడేస్ లో ఫ్యామిలీ అంతా చూడగలిగేటట్టుగా ఉంది. కామెడీ మూవీ బాగుంది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 3.5. సౌమ్య చెప్తా. సారంగపాణి జాతకం బాగుంది. జాతకాలు నమ్మొద్దని చెప్పారు చివరిలో, అది ఇంకా బాగా నచ్చింది. సో కామెడీ అంటే మనకి ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు అంటే ఆయన కామెడీ, దానికి పేరు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో కామెడీ చాలా బాగుంది. వైవాహర్ష గారిది, వెన్నెల కిషోర్ గారిది, అండ్ మన హీరో గారు, ఆయన గురించి చెప్పక్కర్లేదు. రీసెంట్గా కోర్ట్ మూవీతో దర్శి గారు ఎలాంటి బ్యాంక్ చేశారో చూసాం. మళ్ళీ కామెడీ దాంట్లో ఆయన కామెడీ ట్రేడ్ మార్క్ కామెడీ చూపించారు. అండ్ రూపా గారి పెర్ఫార్మెన్స్, తనికెళ్ళ భరణి గారు, సో ఎవరికి వాళ్ళు ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా. అండ్ శ్రీనివాస్ గారు పినాకపాణి క్యారెక్టర్లో ఫాదర్ క్యారెక్టర్ ఆయనది బాగుంది. నరేష్ గారి క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సెకండ్ హాఫ్ కొంచెం బిట్ ల్యాగ్ ఉంది, అంత కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపించింది. బట్ ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. సో సినిమా అయితే నాకు చాలా చాలా నచ్చింది. నవ్వుకోవడానికి చాలా బాగుంది. నమ్మకూడదనే చూపించారు. జాతకాలు నమ్మడం వల్ల ఏం ఉపయోగం లేదు కాబట్టి మన జీవితాలను నమ్ముకోండి, జాతకాలను నమ్మొద్దు అని చెప్పారు అనమాట. కష్టాన్ని నమ్ముకోండి,
చేతి రేఖల్ని కాదు, రేఖల వల్ల ఏం రాదు అని. దర్శి, హర్ష అండ్ వెన్నెల కిషోర్ ముగ్గురు కాంబినేషన్ ఎలా ఉంది? సెకండ్ హాఫ్ లో వైవా హర్ష, ఫస్ట్ హాఫ్ వీళ్ళిద్దరిది చాలా బాగుంది. సెకండ్ హాఫ్ హర్ష యాడ్ అయిన తర్వాత ఇంకా చాలా బాగుంది అనమాట. ఆ హోటల్లో సీన్స్ అవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. చెప్తున్నాను కదా, ఒక మంచి నవ్వుకోవడానికి ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేసేలాగా. ఆఫ్టర్ నాకు తెలిసి అయింది అంత రేంజ్ ఆఫ్ కామెడీ అష్టచమ్మ, మళ్ళీ అదే రేంజ్ ఆఫ్ కామెడీ చూపించారు ఈ సినిమాలో. అండ్ శ్రీనివాస్ గారు, ఆయన అవసరాలు శ్రీనివాస్ గారు, ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఆయన జాతకాలు చెప్పేవాళ్ళు, ట్విస్ట్ ఉంటుంది. సో తెలిసిపోతుంది మనకి ట్విస్ట్ ఏంటి అనేది. బట్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సినిమా చాలా బాగుంది, నవ్వుకోవడానికి ఫుల్ ఆఫ్ ఫన్ అనమాట. ఓవరాల్ రేటింగ్ అయితే 5కి 3.25 రేటింగ్. ఫుల్ కామెడీ బాగుందండి. మీకు అంటే ఎవరిది అనిపించింది? అందరిది బాగుందండి. అందరికి మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు. వాళ్ళ దానికి న్యాయం చేశారు. చాలా బాగుంది. ప్రియదర్శినికి మంచి బ్లాక్ బస్టర్ పడింది కోర్టు సినిమా తర్వాత. మోహన్ కృష్ణ ఎదురుగడ్డ కూడా మంచి బ్లాక్ బస్టర్ తీశారు. సింపుల్ స్టోరీ, చాలా బాగుంది. ఈ సమ్మర్కి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా. ఏంటంటే అంత బాగా నవ్వుకున్నారు అంటే అంత రీజన్ ఏంటి? అదంటే జాతకాలు పిచ్చున్న హీరోకి ఒక మర్డర్ చేయాలని చెప్పి జాతకంలో ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని కామెడీగా ఫన్నీగా బాగా తీశారు. వెన్నెల కిషోర్, వైవా హర్ష వీళ్ళిద్దరు చాలా బాగా కామెడీ ప్లే చేశారు. ఆ క్లైమాక్స్ అయితే పడి నవ్వుకుంటారు ఆడియన్స్ అంతా. మన తనిఖీల పరిణయ గారు కూడా మంచి రోల్ చేశారు. సో అంతా ఫన్నీగా వర్కౌట్ అవుతుంది, చాలా బాగుంది. ఇప్పుడు అంటే ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎలా అనిపిస్తుంది? ఈ సమ్మర్ కి పిల్లలకి, పెద్దలకి, ఫ్రెండ్స్ కి అందరికి మంచి కామెడీ ఎంటర్టైనర్. Volga Videos. Congratulations, 17 millions. Congratulations to Volga Video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. All the best Volga Videos. Congratulations. I'd like to congratulate Volga Videos. Please follow Volga Video. Many congratulations. Volga Video వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.